డీటెయిల్స్ చూస్తే మధ్యాహ్నం సచివాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12:30 బీసీ సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్ పై సమీక్షించనున్నారు సీఎం. సాయంత్రం 6 గంటలకు నివాసానికి చేరుకునున్నారు. మధ్యాహ్నం సచివాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12:30 బీసీ సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్ పై సమీక్షించనున్నారు సీఎం. సాయంత్రం 6 గంటలకు నివాసానికి చేరుకునున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. రైట్ సింధు, నేడు రాష్ట్ర సచివాలయానికి అయితే సీఎం చంద్రబాబు 12 గంటలకైతే చేరుకుంటారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో స్వయం సహాయక ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన, అదే విధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో వీటన్నిటిపైన కూడా ఓవరాల్ గా అయితే సమీక్ష చేపడతారు. అయితే బీసీ సంక్షేమ శాఖ ఏదైతే ఉందో ఈ సంక్షేమ శాఖలో ఇప్పటి వరకు ఉన్న అభివృద్ధి, పురోగతి, అదే విధంగా వాటికి కావాల్సిన నిధులు ఏదైతే ఈ బడ్జెట్ లో రాబోతుందో వీటన్నిటికి పైన అయితే సీఎం చంద్రబాబు అధికారులతోనూ, అటు పక్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితతో అయితే సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. దాంతో పాటు ఏదైతే 3 గంటలకు ఏదైతే స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో వీటన్నిటిపైన ఉత్పత్తులు, వాటి బ్రాండింగ్ పైన ఏదైతే ఉందో వాటిపైన సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తారు. దీంట్లో ఈ సమీక్షలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏవైతే స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో డ్వాక్రా గ్రూపులు కానీ, ఇతర రైతు మిత్ర గ్రూపులు, వీటన్నిటి పట్ల ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా వారు చేస్తున్న ఉత్పత్తులు, వాటి ఎగుమతులు, వాటికి కావాల్సిన బ్రాండింగ్, అదే విధంగా వాటికి కావాల్సిన మార్కెటింగ్ ఏదైతే ఉందో వీటన్నిటిపైన కూడా అధికారులతో అయితే సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. వీటన్నిటిపైన సమీక్ష అనంతరం సాయంత్రం 6 గంటలకు అయితే సీఎం చంద్రబాబు నివాసానికి అయితే చేరుకుంటారు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.